టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరణకు నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయంపై చట్టపరమైన అంశాలు పరిశీలించాలన్న సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై కూడా పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని కూడా పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తెలుగుదేశం మహానాడు కడపలో నిర్వహించాలని కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మహానాడు తర్వాత రాష్ట్ర కేంద్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎఫ్ఆర్ఎంపీ లిమిట్ తగ్గిపోయిందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 8 నెలల్లో రాష్ట్రానికి 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకువెళ్లడంతో ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు సీఎం. 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని కూడా సీఎం నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్రం 6,000 ఇచ్చినా మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20,000 చెల్లిద్దామన్న చంద్రబాబు నిర్ణయించారు. అయితే అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50%, కాంట్రాక్టర్లు 50% పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామన్న సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50% నిధుల్లో కూడా సగమైన కేంద్రాన్ని అడుగుదామని చంద్రబాబు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమం రూపుదిద్దబోతోంది. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఎమ్మెల్యేలకు కార్యాచరణ కూడా రూపొందించబోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపైన కూడా పోలిట్ బ్యూరోలో చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు